వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామాపై అనిల్ సెటైర్లు. కోట మండలంలో బీజేపీ ప్రజా పౌరు యాత్ర ప్రారంభం. సంగం డైరీలో నూతన ఉత్పత్తుల ప్యాక్ల ఆవిష్కరణ. ఇక డీటెయిల్స్ చూస్తే, సంగం డైరీలో నూతన ఉత్పత్తులు పసుపు పొడి, గుంటూరు స్పైసీ చిల్లీ పౌడర్, సాంబార్ పౌడర్, గరం మసాలా పొడి మరియు చికెన్ మసాలా 8 గ్రాముల పోలీ ప్యాక్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధూళిపాల నరేంద్ర కుమార్ మాట్లాడారు. కర్నూలు జిల్లా ఆలూరులో అధికార పార్టీ వైసీపీ ఆ పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. ఆలూరు మండలం వైసీపీ మాజీ కన్వీనర్ వీరేష్ తో సహా మండల ముఖ్య నేతలంతా వైసీపీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి గుమ్మనూరు జయరాం కు ఆలూరు టికెట్ ఇవ్వనందుకు తాము వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆలూరు కొత్త ఇన్ఛార్జ్ విరూపాక్షి పార్టీ కార్యక్రమాల్లో తమను కలుపుకోవడం లేదని, తమకు జరుగుతున్న అవమానాలు భరించలేక మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు వారు తెలిపారు. వచ్చినటువంటి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ పార్టీ నాయకులకు, సచివాలయం కన్వీనర్లకు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, రోడ్డు పెద్దలందరికీ కూడా పేరు మీడియా మిత్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు ఈ యొక్క సమావేశానికి ముఖ్య ఉద్దేశం, అదేవిధంగా ఈరోజు మేమంతా కలవడానికి ప్రధాన కారణం, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం గత 10 సంవత్సరాలుగా పార్టీ జెండా మోసి పార్టీ అభివృద్ధి కోసం అధికారంలో కూడా పార్టీకి అండగా ఉంటూ ఎన్నో అవమానాలు భరించి ఎన్నో త్యాగాలు చేసి ఆర్థికంగా నష్టపోయి ఈరోజు పార్టీ కోసమే, పార్టీనే శ్వాసగా, పార్టీనే ఎజెండాగా జగనన్న గారే ప్రాణంగా ఈరోజు పార్టీ కోసం పనిచేసిన నాయకులంతా కూడా మీ ముందు ఉన్నారు. వీరందరూ కూడా అనేక పదవుల్లో ఉన్నారు. ఈరోజు పార్టీ పదవులు ఉన్నారు, సచివాలయం పనులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం ఒకటే. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామాపై అనిల్ సెటైర్స్ వేశారు. వైసీపీ నెల్లూరు సిటీ అభ్యర్థిగా సామాన్యులకు జగనన్న అవకాశం ఇచ్చారన్నారు. డబ్బుంటే మీ ఇంట్లో పెట్టుకోండి, పార్టీలో జగనన్న నిర్ణయమే ఫైనల్, పార్టీ నిర్ణయం ముఖ్యమని అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. అభ్యర్థులను నిర్ణయించేది జగనన్న ఇష్టమన్నారు. అభ్యర్థులను మార్చేది చెప్పలేదని, పార్టీని వదలడం సరికాదని హితవు పలికారు. మైనారిటీకి అవకాశం ఇస్తే నచ్చక పార్టీని వదిలి వెళ్లారని నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థన చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా కానీ సంతోషించి, ఎవరే పార్టీ కోసం కష్టపడ్డాడు వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా ఇచ్చి పంపించాడు. అలా కాకుండా ఏదో ఒక 100 కోట్ల అభ్యర్థిని పక్కన తీసుకొచ్చి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మనతో ప్రాణం చేసిన వ్యక్తిని ఇచ్చాడు అని కష్టమో నష్టమో కలిసి మనం ముందుకు తీసుకువెళ్లాల్సిన పోనిచ్చి ఈరోజు కొంతమంది బాధేస్తూ ఉంది. పదవులు పొందిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఇచ్చిన పార్టీని కేవలం ఒక ముస్లిం అభ్యర్థికి ఇచ్చారని చెప్పి పార్టీని వీడటం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నా. కానీ కొందరు కూడా అంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పలేదు కాబట్టి మేము పార్టీ పెడతా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి తాను అభ్యర్థులను పెట్టుకునేటప్పుడు ఒకరికి చెప్పాల్సిన అవసరం ఉందా అని అడుగుతా ఉన్నా. తాను ముఖ్యమంత్రి అవ్వాలనేది ఆయనకు ఉండదా? ఆయనకున్న సర్వేలు లెక్కలు ఉండవా? ఆయనకి ఏ వర్గం దానితో నడిచింది, ఏ వర్గానికి మనం టికెట్ ఇవ్వాలనేది ఉండదా? మనం ఆయన నమ్మి ప్రాణం చేస్తా ఉన్నాం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పదవులు పొందాం, లబ్ధి పొందాం. ఈరోజు ఆయనకి మనం తిరిగి ఇవ్వాల్సిన ఆయన ఒకరిని పెట్టినప్పుడు మనము వెనకడుగు వేసి కుట్టి సాకులు చూపించి వెళ్ళిపోవటం అనేది ఎవరైనా కానీ, అది ఎంత పెద్దవాళ్ళైనా కానీ మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రేపు ఇక్కడ ఉన్నారు, అనుభవించారు, అక్కడికి వెళ్ళారు, ఓహో అక్కడ కూడా ఒకవేళ మీకు ఏమైనా చెప్పకపోతే ఇంకో పార్టీ అంటే మీకు అన్నీ చెప్పాలా? ముఖ్యమంత్రిగా ఆయనకున్న డిసిషన్ మేకింగ్ ఆయనకు ఉంటుంది, రైట్? ఎవరు అభ్యర్థిని పెట్టినా ఇదిగో ఈయన అభ్యర్థిని పెడుతున్నాను అంటే రైట్, ఆయన ముందుకు తీసుకుని వెళ్ళి
మనందరం బలపరిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగరంలో కార్యకర్తలు నాయకులు బలపరిస్తే ఖచ్చితంగా ఖలీల్ భాయ్ పెద్ద అభ్యర్థి. పార్టీ కన్నా బలం ఎవరున్నారు? వ్యక్తుల బలమా? ఇక్కడ పార్టీ బలం, జగన్మోహన్ రెడ్డి గారి బలం. అది మర్చిపోయి స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలుగుదేశం. చంద్రబాబు బీసీలకు 34% రిజర్వేషన్ చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి 24% తగ్గించాడు. పల్నాడు జిల్లాలో ఉన్న బీసీలను వదిలి ఎక్కడో నీకు సీట్ ఎందుకు ఇచ్చారో ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు నచ్చలేదా? జంగా కృష్ణమూర్తి లాంటి నాయకుడిని అవమానపరిచింది వైసీపీ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ నిన్న నాయకులు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే బీసీలకి న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం జరిగింది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను నేను. ఎందుకంటే బీసీలకి అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకి న్యాయం చేసింది స్థానిక సంస్థల్లో కానీ చట్టసభల్లో కానీ నందమూరి తారక రామారావు గారు 24% రిజర్వేషన్ ఇచ్చి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు 34% చేస్తే దాన్ని 24% చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. దాని ద్వారా ఎంతోమంది బీసీలు పదవులు కోల్పోవడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం. దీన్ని ఒకసారి నిన్న మాట్లాడిన వాళ్ళు వైసీపీ నాయకులు తెలుసుకోవాలని చెప్పని వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఇక్కడికి అనిల్ కుమార్ గారు అని చెప్పని ఒక పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడానికి నేను జగన్ గారు వదిన బాణం అని చెప్పని చెప్తా ఉన్నాడు ఆయన. అసలు నెల్లూరు జిల్లా ఎక్కడ, పల్నాడు జిల్లా ఎక్కడ? అసలు నెల్లూరు జిల్లాలో నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశావు, మంత్రి అయ్యావు. అసలు ఏమనిపిస్తుంది నీకు ఇక్కడికి వచ్చి సవాల్ చేయడానికి? అక్కడ నీకు ఎమ్మెల్యే సీట్ లేక కంటి తుడుపు చర్య కోసం నీకు ఇక్కడ సీట్ ఇస్తే ఇక్కడ వచ్చి పల్నాడు జిల్లాలో మీసం తిప్పుతానంటే, పల్నాడులో ఉన్న బీసీలందరికీ ఇక్కడ మీసం తిప్పుతానంటే చేతకాని విషయం లేదు ఇక్కడ బీసీలకి. అసలు బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలో ఉన్న బీసీలందరినీ కూడా అగౌరవపరిచి నీకు నెల్లూరు జిల్లాలో ఉన్న అనిల్ కుమార్ గారికే సీట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ నియోజకవర్గంలో పల్నాడు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నాయకులు ఎవరు నీకు నచ్చలేదా? ఈ పార్టీలో ఉన్న జంగా కృష్ణమూర్తి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, మరి 3ఓసారి పోటీ చేసి ఓడిపోయాడు, 4ఓసారి మీ పార్టీలో ఎమ్మెల్సీ చేశాడు. మరి అట్లాంటి పెద్దలైనటువంటి నాయకుల్ని అగౌరవపరిచి మీరు గౌరవం లేకుండా ఆయనకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? అంటే ఈ పల్నాడు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ ఓటర్లు అనుకుంటున్నారా మీరు? అనిల్ కుమార్ గారు కాదు, ఓటర్లు కాదు. పల్నాడు జిల్లాలో ఉన్న బీసీలంతా కూడా నాయకులే. నువ్వు ఒక్కడవే కాదు, నాయకుడిగా గుర్తుపెట్టుకో అనిల్ కుమార్ గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీసీలు అంటే ఏందో తెలుస్తుంది. పెద్దకూరపాడు నియోజకవర్గ రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ జూనియర్ వెంకట్రావు వైసీపీ పార్టీ మారి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జూనియర్ వెంకట్రావు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన స్థానిక కాపు మండల నాయకులు. వైఎస్ఆర్సీపీ కాపులకు మంచి ప్రయారిటీ ఇచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కాపులకు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు సముచిత స్థానం కల్పించారు. అందులో ముఖ్యంగా జూనియర్ వెంకట్రావుకు అధిక పదవులు కేటాయించి మంచి గుర్తింపు ఇచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. అలాంటి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని స్థానిక నాయకులు హెచ్చరించారు. ఈరోజు ప్రెస్ మీట్ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మరి నిన్న వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లేల వెంకట్రావు పార్టీకి మరి ఆయన కార్పొరేషన్ పదవికి రాజీనామా చేశానని ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి నిన్న జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాపుల మీద అనుచిత వ్యాఖ్యలు, కాపుల సోదరులకి మరి అన్యాయం జరిగిందని, కక్షాదింపు చర్యలు చేస్తున్నారని, మరి కేసులు పెట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే గారి మీద కొన్ని దుష్ప్రచారం చేయడం జరిగింది. నిజంగా కాపులకి ఏమి అన్యాయం చేశారో చెప్పవలసిందిగా కోరుతున్నాం. మరి కాపు సోదరులకి ఈ నియోజకవర్గంలో పెద్దపీట వేసిన వ్యక్తి ఎవరైనా ఉండారా అంటే నంబూరు శంకర్రావు గారే. మరి ఈ గవర్నమెంట్ రాగానే జాలయ్య గారికి అడి చైర్మన్ ఇచ్చారు కాపు సోదరుడికి. మరి అదేవిధంగా ఈ జూనియర్కే మరి సొసైటీ అధ్యక్షులు ఇచ్చారు. అదేవిధంగా ఆయనకి ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా ఎంతోమంది పోటీ పడుతుంటే వెంకట్రావు నా సొంత మనిషి అని ఎమ్మెల్యే గారి దగ్గరుండి ఆయన కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఇప్పడం జరిగింది. మరి అంత విశ్వనీయంగా ఆయనకి పనిచేయాల్సింది పోయి ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. మరి అదేవిధంగా అమరావతి మండల పార్టీ అధ్యక్షుడిగా బౌరిశెట్టి హనుమంతరావు గారికి ఇవ్వడం జరిగింది.
మరి క్రోసూరు మండల పార్టీ అధ్యక్షుడిగా నాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అచ్చంపేట మండలంలో సొసైటీ అధ్యక్షులుగా రంగయ్య గారికి ఇచ్చారు. మరి అదే అచ్చంపేట మేజర్ పంచాయతీ కూడా వీరబాబుకి సర్పంచం చేయటం. టీడీపీ నేతలు నెల్లూరు నగరంలో వైసీపీ నేతలను పార్టీలోకి రావాలని బెదిరిస్తున్నారని నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నేను నర్సరావుపేటలో ఉన్న నెల్లూరులో నా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు, తోలు ఒలిచేస్తానని సవాల్ విసిరారు. కార్యకర్తల జోలికి వెళ్లాలంటే నన్ను దాటాలన్నారు. నెల్లూరు నగరంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు, వైసీపీ నేతలు కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, తమ కార్యకర్తల జోలికొస్తే తోలు తాట తీసివేస్తానని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అనిల్ నర్సరావుపేటకు వెళ్లిపోయారు. వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని, మీ సంగతి తెలుస్తామంటూ ఫోన్లో బెదిరిస్తున్నారని, వైసీపీ కార్యకర్తలను టచ్ చేయాలంటే ముందు అనిల్ కుమార్ యాదవ్ను దాటి రావాలని గుర్తుపెట్టుకోవాలన్నారు. కాళ్ళ కొట్టేసి ఇంట్లో పడుకున్న వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి అనిల్ లేడు, నర్సరావుపేట వెళ్ళిపోయాడు, ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడుతారు, ఇక్కడ వచ్చేది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు మాకే చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంగతి చూడమని ఎదుకొస్తే మిమ్మల్ని ఎవరు కాపాడుతారు, మిమ్మల్ని ఎవరితో సంగతి చూస్తానన్నారు. నేను నర్సరావుపేట పోయినా, అక్కడి నుంచి అది ఇంకొక దూరం పోయినా, నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందు వచ్చి నిలబడతా. నన్ను దాటే నా కార్యకర్తలు కలకను జగన్మోహన్ రెడ్డి గారు రారని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరైనా తోక జాడించి బెదిరించడం మొదలు పెడితే మళ్ళీ వచ్చి తోలు తాట తీస్తా. నేను నర్సరావుపేటకు పోయినాను, నెల్లూరు నగరం ఏమిలే, ఇది నాకు ఒక కన్ను లాంటిదే, ఇక్కడే ఉంటా, ఇక్కడికి వస్తా, ఎక్కడైనా ఆపరేట్ చేస్తా. నా కార్యకర్తలు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు జోలికి కానీ వచ్చి ఇట్లాంటి ఏదో బెదిరింపులు కానీ చేస్తే నేను రిలీజ్ కూడా చేయగలను. ఆడియో అని అసహ్యంగా ఉంటుంది. ఆ చీప్ గార్డ్ గారి గురించి, వాడి గురించి కూడా ఎక్కువసేపు మాట్లాడటం వేస్ట్ కాబట్టి చూపలా. కాలు ఎరగొట్టుకొని ఒక పసివాడు కాలు ఎరగొడితే ఇంట్లో పడుకున్నాడు, వాడిని కూడా ఏం చేయలేం. ఈడంటే మా కార్యకర్తలు టచ్ చేస్తాడు. వాడు మగోడైతే టచ్ చేయమను. నిజమైన మగోడు అధికారం ఉన్నా లేకపోయినా రూమ్ మెచ్చుకొని నిలబడతాడు. రేపు మేము వస్తాం, నువ్వు వచ్చేది లేదు, సచ్చేది లేదు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని నియోజకవర్గం జనసేన కన్వీనర్ బొమ్మిడి నాయకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను బొమ్మిడి నాయకర్ కలవటం జనసేన వర్గంలో చర్చనీయాంశమైంది. ఇరువురు దాదాపు అరగంట పాటు చర్చించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు మీడియాతో మాట్లాడుతూ గెలుపే లక్ష్యంగా కలిసి పనిచేస్తామని, టీడీపీ జనసేన కూటమి గెలవటమే తమ లక్ష్యమని ప్రకటించారు. పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు జనసేన పార్టీలోకి జాయిన్ అవుతున్నారని సందర్భంలో ఏంటంటే పార్టీ ఆదేశాల మేరకు మా త్వరలో ఆయన పార్టీలో జాయిన్ అవుతారు. అంటే గౌరవపదంగా మర్యాదపూర్వకంగా ఆయన కలిసి వాళ్ళు వెళ్ళడానికి ఈ రోజున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చి సుబ్బారాయుడిని కలవడానికి స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో మరి ఆయనతో కలిసి పనిచేయడానికి మేమందరూ కూడా మనస్ఫూర్తిగా ఎదురుకొస్తూ మరి అలాంటి సీనియర్ నాయకులు మహనీయులు ఎంతో రాజకీయ అనుభవం గడిచినటువంటి సుబ్బారాయుడు గారు నాయకత్వం కూడా పార్టీకి అవసరం కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ కలిసి పనిచేయడానికి సముచితంగా ఉన్నామని చెప్పి ఈ రోజున జనసేన పార్టీని అందరూ తెలియజేస్తాం. ఈ రోజున ముఖ్యంగా మిత్రులు మన నాయకర్ గారు జనసేన పార్టీ నుంచి మొత్తం మన నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు లీడర్స్ అందరూ కూడా ఈ రోజున ఇక్కడికి వచ్చి నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్న తర్వాత పార్టీలో జాయిన్ అవుదామని అనౌన్స్ చేసిన దాని తర్వాత దాన్ని మనస్ఫూర్తిగా ఆయన విశేష చెప్తూ వచ్చినందుకు నాయకర్ గారికి
మన జనసేన పార్టీ లీడర్స్కి కార్యకర్తలకి అందరికీ కూడా నేను కూడా ప్రజలకు అభినందనలు తెలియపడుతున్నా. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు నగర తెలుగు పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. మీకు నిరంతరం అందుబాటులో ఉండే ఖలీల్ కావాలా, అత్తారింటికి వచ్చే అల్లుడు లాంటి నారాయణ కావాలా అని ప్రశ్నించారు. గడిచిన 4 సంవత్సరాలలో నారాయణ ఎక్కడికి పోయావని ప్రశ్నించారు. ఖలీల్ నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి అని, పగలు రాత్రి తేడా లేకుండా ఎవరు ఎప్పుడు పిలిచినా పలికే వ్యక్తి అని, అలాంటి సామాన్యుడిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అలాగే పచ్చి అబద్ధాలు చెప్పే నారా చంద్రబాబు నాయుడుని ఎట్టి పరిస్థితులలో నమ్మవద్దని హెచ్చరించారు. గతంలో 600కు పైగా హామీలు ఇచ్చి తుంగలో తొక్కిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. నెల్లూరు నగరంలో 4 రోడ్లు వేసి అభివృద్ధి అంతా నేనే చేశాను అని బిల్డప్ ఇస్తున్న నారాయణను నమ్మవద్దన్నారు. నెల్లూరు నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందంటే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అనిల్ చేసిన అభివృద్ధి అన్నారు. ఒక సామాన్యుడు నేడు ధైర్యంగా చదువుకుంటున్నాడు అంటే అది జగన్ పుణ్యమే అన్నారు. అలాగే ఒక సామాన్యుడు కార్పొరేట్ వైద్యం తీసుకుంటున్నాడు అంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి పుణ్యమే అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నారాయణను నమ్మవద్దని పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే డబ్బున్న వారు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో వాళ్లకే తెలియదని సెటైర్లు వేశారు. అహంకారానికి ఒక సామాన్యుడికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో మనమందరం సామాన్యుడి పక్కన నిలబడి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. ఎలక్షన్స్ వచ్చే సమయంలో చంద్రబాబు నాయుడు నోటికి ఏదొస్తే అది హామీ ఇస్తాడని దయచేసి ఎవరూ నమ్మవద్దని, 600కు పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చని ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. నారాయణ అందుబాటులో ఉండే వ్యక్తి కాదని, అలాంటి వాళ్లను నమ్మవద్దని పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రచారం కొనసాగించారు. ఏది ఏమైనా తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒక సీనియర్ పొలిటీషియన్ లాగా తనదైన శైలిలో మాట్లాడటం ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకట్టుకుంది. నేను ప్రయాణించాలి. ఆ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కదాని గురించి కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అలానే మన అపోనెంట్ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, ఇకపోతే గత 5 సంవత్సరాల్లో మన అనిల్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు, నారాయణ గారు గతంలో ఏం చేస్తున్నారు, ఇవన్నిటిని కూడా పోసుకొచ్చినట్టు ప్రతి ఒక్కటి కూడా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఖలీల్ అహ్మద్ గారిని కానీ ముందుకు తీసుకెళ్లి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేసుకోవడంలో మీ అందరితో పాటు కలిసి పనిచేస్తాను. ఈ రూపంగా నేను ఒక 2-3 మాటలు మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఎప్పుడు కూడా ఒకటి, రాజకీయాల్లో సేవ గుణం కలిగిన వాళ్ళు ఎప్పుడైనా పేదవాడు కానీ మధ్యతరగతి వాడు కానీ అన్నా అంటూ వస్తే పలకరించుకోగలగాలి, దగ్గరికి తీసుకోగలగాలి. అర్ధరాత్రి వచ్చినా కూడా వాడికి ఉన్నటువంటి బాధను అర్థం చేసుకొని మాట్లాడగలగాలి. అటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, నాయకులుగా ఉండాలి. అంతేగాని కేవలం నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను వ్యాపారాలు చేసుకుంటాను, నేను ఎప్పుడో ఎలక్షన్స్ అప్పుడు ఒక 6 నెలల ముందు కనిపిస్తాను, ఒక 6 నెలల తర్వాత మాత్రమే నేను మళ్ళా మీ ముందు నుంచి వెళ్ళిపోతాను అని చెప్పే వాళ్ళకి ఈ రాజకీయాలు అన్నట్టువి సూట్ కావు. ఇక మీదట జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఒక రకంగా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజకీయాలు ఇంకొక రకంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి, ప్రతి గడపకి నాయకుడు వెళ్ళాలి, ఏ గడప నుంచి ఏ సామాన్యుడు వచ్చినా కూడా వాడికి అందుబాటులో ఉండాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అలాంటి ఆలోచనల ప్రకారం ముందుకెళ్ళాలి అంటే ఒక సామాన్యులే రాజకీయాల్లో ఉండగలరు, సేవాభావం కలిగిన వాళ్ళే ఉండగలరు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో వేములదివి పడమర గ్రామంలో ఆక్రమణకు గురై పూడిపోయిన వేస్ట్ కుక్కిలేరు మైనర్ డ్రైన్ తవ్వకం పనులు చేపట్టామని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కవ్వూరు పెద్దిరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ గ్రామ రైతులు శుక్రవారం గ్రామ సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరాజు మాట్లాడారు. నా పేరు పెద్దిరాజు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుల్ని. నర్సాపురం మండలం వేములదివి పడమర గ్రామంలో మురుగు కాలువలు చాలా దారుణంగా ఉన్నాయి. మొత్తం మురుగు కాలువన్నీ కూడా పూడిపోయి మొత్తం గుర్రపు డెక్కతోటి లేకపోతే రకరకాల డొంకలతోటి అన్నిటితోటి కనీసం మురుగునీరు చుక్క కూడా బయట రాకుండా అటువంటి అధ్వాన స్థితిలో ఉంది. మరి ప్రభుత్వం ఏ రకంగా మరి పట్టించుకోవట్లేదు. మురుగు కాలువన్నీ కూడా మొత్తం పూడిపోయి కనీసం మురుగునీరు అంటే పంట పొలాల నుంచి చెరువుల నుంచి నీరు బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడ కనపట్లేదు. ప్రధానంగా వెస్ట్ కుక్కిలేరు మైనర్ డ్రైన్ అంటే కాపుల కడుపు నుంచి గొంతుముల వరకు సుమారు ఒక 700 మీటర్ల వరకు ఉంటుంది. ఈ 700 మీటర్లు కూడా మొత్తం పూర్తిగా అంటే రోడ్డు తలపిస్తుంది. అంటే మొత్తం చెత్త కానీ చెదారం కానీ మట్టి కానీ మొత్తం పూడిపోయి చుక్క నీరు లేకుండా ఒక రోడ్డు లాగా మొత్తం ఆ కాలువ తయారైంది. అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు.
మరి రైతులకు ఇప్పటికే పండించే పంటకే గిట్టుబాటు ధర లేదు. వరి అయినా లేకపోతే ఆకు అయినా పండించే పంటకి గిట్టుబాటు ధర లేదు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం నాథ్ పంచాయతీలో నెల్లిపల్లవ పాలెం వంతెన నిర్మాణానికి హామీ. పేరుపాలెం ముత్యాలపల్లి గ్రామాలను కలుపుతూ నెల్లిపల్లవ పాలెం వద్ద ఉప్పుటేరుపై వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో వంతెన లేకపోవడంతో ఉప్పుటేరులో పడవ దాటుతూ పలువురు మృతి చెందడం జరిగింది. సమస్యను గ్రామస్తుల నుండి తెలుసుకున్న కేంద్ర మంత్రి ఇక్కడ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లిపల్లవ పాలెంలో వంతెన నిర్మిస్తే తీర గ్రామాలైన పేరుపాలెం, కేపీపాలెం గ్రామాల ప్రజలు ముత్యాలపల్లి మీదుగా 216 జాతీయ రహదారికి వెళ్లేందుకు అనుసంధానం లభించనుందని గ్రామస్తులు తెలిపారు. నమస్కారం అండి. ఈ మంత్రి గారి దృష్టికి శివాలయంతో పాటు మదన గోపాల స్వామి టెంపుల్ కూడా ఉందండి. అది డచ్ వారి టైంలో అది చెన్నాప్రగడ వంశస్థులు భూరి విరాళంతో నిర్మించడం జరిగింది. 450 సంవత్సరాల కిందట డచ్ వారు ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ పెట్టుకుని ఉండేవారు. వారు చెన్నాప్రగడ రంగారావు గారి ఫ్యామిలీ తోటి కొంచెం ఫ్రెండ్షిప్గా ఉండటం వలన ఇక్కడ మదన గోపాల స్వామి టెంపుల్ నిర్మాణ ఆవశ్యకత గురించి వారు డచ్ వారితో సూచించడం, అలాగే అక్కడ పెద్ద గ్రానైట్ స్టోన్ తోటి మనం అదంతా కూడా పరిశీలించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. 44 ఎకరాల భూమి దానికి ఆలయానికి సంబంధించి వారు దానం ఇవ్వటం జరిగిందండి దేవాలయానికి. అది అంతా కూడా చాలా విలువైన భూమి. కొంత ప్రాంతం ఒక 7 ఎకరాలు, సుమారు 7 ఎకరాల 60 సెంట్లు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి డబ్బు కట్టి అది ఇళ్ల స్థలాలకు ఇచ్చారు. చాలా కుటుంబాలు అక్కడ ఉన్నాయి. చాలా వాల్యుబుల్ ల్యాండ్ అనేది మామిడి తోటలు, సపోటా తోటలతోటి ఉంది. అదంతా కూడా ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా అది దానికి న్యాయం చేయమని, అలాగే ఆలయ దీపదూప నైవేద్యాలకి తోడ్పాటును అందించమని కలెక్టర్ గారికి నివేదించడం జరిగిందండి. శ్రీకాకుళం అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఎటువంటి అర్హత లేని దొంగ సర్టిఫికెట్లతో అక్రమ పద్ధతుల్లో ఉద్యోగాలు పొందిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, సమగ్రమైన దర్యాప్తు జరపాలి. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో మాజీ వైస్ ఛాన్సలర్ నిమ్మ వెంకట్రావు చేపట్టినటువంటి అడ్డగోలు నియామకాలను తక్షణమే రద్దు చేయాలి. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పూర్తి ప్రక్షాళన దిశగా తమరు చొరవ చూపాలని దళిత సంఘాలు వినతి. దళిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆముదాల వలస మార్కెట్ యార్డ్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పల్నాడు జిల్లాలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతుంది. గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే కాకుండా రాళ్లదాడి కూడా చేసిన పరిస్థితి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. ఈ క్రమంలో అర్ధరాత్రి ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో టీడీపీ జెండాను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించి తీసుకుని వెళ్లిపోయారు. ముస్లిం పాలెంలో ఘటన చోటు చేసుకుంది. దిమ్మపై జెండా కర్ర కూడా కనిపించడం లేదని తెలుస్తుంది. గత నెల 28న తొండపి గ్రామంలో జెండాను ఆవిష్కరించిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వెళుతున్న కన్నా వర్గీయులపై రాళ్ల దాడి జరిగింది. కోట మండలంలో బీజేపీ ప్రజా పోరుయాత్ర ప్రారంభమైంది. ముందుగా కోటలోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూజలు చేసి అనంతరం ప్రజా పోరుయాత్ర ముందుకు కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ కో కన్వీనర్ భైరప్ప మాట్లాడారు. కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మరియు అదేవిధంగా ప్రజాపోరు కో కన్వీనరు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షులు రమేష్ అన్న గారు, అదేవిధంగా ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గారు, అదేవిధంగా మహిళా మోర్చా నాయకురాలు మంగమ్మ గారు, అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం 23వ తేదీ నుంచి నిన్నటి నుంచి 29 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఈ యొక్క ప్రజాపోరు 2 యాత్ర కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరొకసారి బీజేపీ సర్కారు కేంద్రంలో మరొకసారి, ఆంధ్రాలో ఒక్కసారి అనేటువంటి ఒక విజయ సంకల్పంతో ఈరోజు ప్రతి గ్రామానికి కూడా బీజేపీ ఈ యొక్క ప్రజాపూర యాత్ర రథం అనేది వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, ఈరోజు 200 పథకాలు పైగా నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం ఆయన యొక్క ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కావచ్చు, అదేవిధంగా ఈ ప్రధానమంత్రి జీవన కళ్యాణ్ యోజన కావచ్చు, అనేక రకాల కోవిడ్ వ్యాక్సిన్ కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన సంక్షేమ పథకాలు ఈరోజు భారత ప్రజలకు అందించినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పని తెలియజేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా
ఈ రాష్ట్రంకి వచ్చేటప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో కంప్లీట్గా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు లేనిదే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అభివృద్ధి జరిగేటువంటి పరిస్థితి కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వారి యొక్క స్టిక్కర్లు వేసుకొని కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా చేసినట్టుగా వారు ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. కానీ దీని అంతా కూడా ప్రజలకు వివరిస్తాం, ఖచ్చితంగా కూడా ప్రజల్లో ఎండగడతాం. భారత రాజ్యాంగాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతాల కొండబాబు పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతాల కొండబాబు పేర్కొన్నారు. కాకినాడలో సూర్య కళామందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం జాతీయ మాల మహానాడు నేతృత్వంలో ఆంధ్ర మాల మహానాడు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగమే దళితుల ఎజెండా సభను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ శాతం పెంచాలన్నారు. ప్రైవేటు రంగాల్లో షెడ్యూల్ కులాలకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. షెడ్యూల్ కులాలకు సంబంధించిన 27 పథకాలను పునరుద్ధరించాలని, ఎస్సీ ఎస్టీ అత్యాచారం బాధితులకు చట్టంలో పొందుపరిచిన నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలన్నారు. రాజ్యాంగం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సభకు హాజరు కావాలని పేర్కొన్నారు. అందరికీ జేబీలు. నా పేరు సిద్ధాంతాల కొండబాబు. ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. నేను జాతీయ మాల మహానాడు నేతృత్వంలో ఆంధ్ర మాల మహానాడు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగమే దళితుల ఎజెండా అనే బహిరంగ సభను కాకినాడ ఐడియల్ కాలేజీలోని 25వ తారీఖు 3 గంటలకు పెట్టడం జరిగింది. మిత్రులందరికీ నా విన్నపం అంటే 25వ తారీఖున గ్రూప్ 2 ఎగ్జామ్ ఉండడం కారణం వలన అక్కడి నుంచి ప్లేస్ మార్చడం వచ్చింది. ఇప్పుడు కల్పనా సెంటర్ నందు సూర్యకళ మందిరంలోని ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. 3 గంటలకు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని పంచుకుంటారని చెప్పేసి అందరినీ స్వాగతిస్తున్నాము. అదేవిధంగా భారత రాజ్యాంగంలోనే కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరు కూడా చెందే విధంగానూ సాధించుకునే విధంగానూ పోరాటం చేయాలని చెప్పేసి భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ప్రతి పథకాన్ని కూడా ప్రతి ఒక్కరికి అందేటట్టుగాను చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే దళితులపై జరుగుతున్న దాడులను, అనేక రకమైన సమస్యలను ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటి మీద కూడా ఈ కార్యాచరణలో పెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా మిత్రులందరికీ ఒక విన్నపము, ప్రతి చోట నుంచి కూడా వందలాది వేలాదిగా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ఏదైతే ఉన్నదో హక్కుల కోసం మాట్లాడడానికి ప్రొఫెసర్లు అవుతున్నారు. కాకినాడలో జాతీయ స్థాయి స్కేటింగ్ రింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రూరల్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జె సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే కాకినాడలో ఇండోర్ స్కేటింగ్ రింగ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రూరల్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జె సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్కేటింగ్ రింగ్ రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. క్రీడల ద్వారా సముష్టితత్వం, క్రమశిక్షణ అలవడుతోందని వారు తెలిపారు. కాకినాడలో సింథటిక్ హాకీ ట్రాక్, కాకినాడ జేఎన్టీయూలో సింథటిక్ రన్నింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. త్వరలోనే జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ పూల్ ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. చాలా చాలా సంతోషం. నేను చెప్పాలనుకున్నాను స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని, బట్ మీరు చెప్పారు సార్ సుధాకర్ రెడ్డి గారు. చాలా చాలా సంతోషం. ఈ డిజైర్వ్ అండి ఎమ్మెల్యే గారిని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే మొత్తం భారతదేశంలోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండోర్ స్టేడియం స్కేటింగ్కి ఉందంటే అది కాకినాడ అని చెప్పడానికి మేము అందరం గర్వపడుతున్నాం. అది మన ఎమ్మెల్యే గారి ద్వారా పూర్తి అయింది. దీని వెనుక ఆయన కష్టం చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడున్న వాతావరణం, మరి ఇక్కడున్న నిధుల గురించి కానీ, పర్మిషన్స్ కానీ, ఇవన్నిటిలో కూడా ఆయన ముందు నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన చాలా కృషి చేయడం జరుగుతుంది. ఇంచుమించుగా మేము 7-8 నెలల ముందు వచ్చినప్పుడు ఇది ఇప్పుడు అవుతుందా అని చెప్పి అనుమానాలు కూడా మాకు కలిగాయి. ఈరోజు వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కేటింగ్ ఇండోర్ స్కేటింగ్ స్టేడియంని ఇనాగ్రేట్ చేసుకున్నాం. గతంలో ఇది ముఖ్యమంత్రి చేతుల మీదుగా వర్చువల్గా ఇనాగ్రేట్ చేసాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కేటర్స్ అందరినీ పిలిచి, అదేవిధంగా ఎంపీ మేడం గారు, నేను, ఎమ్మెల్సీ గారు, కూడా చైర్పర్సన్ గారు, సిటీ ప్రెసిడెంట్ గారు, మాజీ మేయర్ గారు అందరూ, అదేవిధంగా రాష్ట్ర స్కేటింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారు అందరూ రావడం జరిగింది.
అందరి సమక్షంలో ఇది ఇనాగ్రేట్ చేసి స్కేటర్స్ అందరికి కూడా ఫెసిలిటీస్ని ఈ రోజు నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. కాకినాడ పట్టణంలో గతంలో చాలామంది స్కేటర్స్ని డెవలప్ చేసినటువంటి రింక్ ఇది. ఇక్కడ ఇండోరు ఇంటర్నేషనల్ అంటే ఇండియాలోనే ఎక్కడ లేనటువంటి ఫెసిలిటీస్ మనం కాకినాడ పట్టణానికి ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామాపై అనిల్ సెటైర్లు. కోట మండలంలో బీజేపీ ప్రజా పౌరు యాత్ర ప్రారంభం. సంగం డైరీలో నూతన ఉత్పత్తుల ప్యాక్ల ఆవిష్కరణ. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.